చంద్రబాబు లాగా మతం వ్యక్తి ఒళ్ళు కలిసి ఆ గొడ్డలతో మీ పార్టీని, మీ అవినీతి సామ్రాజ్యాన్ని, మీ రాజకీయ జీవితాలని తెగనరికి భూమిలో పరశురాములాగా పాసి పెడతాడు. నువ్వు ఓజీ కాదు, పెద్ద క్యాబేజీ అనేది ఈ రోజు అందరికీ అర్థమైంది. నమస్కారం అండి, దిస్ ఇస్ #. ఈ రోజు ఖచ్చితంగా నేను ఒకటైతే చెప్పగలుగుతున్నాను, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ముగ్గురికి బర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. రోజా సెల్వమణి, కొడాలి నాని, అంబటి రాంబాబు. అంబటి రాంబాబుకు దోలు తీరలేదు. ఇంకా లాస్ట్ టైం అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తర్వాత అరెస్ట్ చేసి 13 రోజులు 18 రోజులు సబ్జెక్టు కరెక్షన్ జైల్లో జీవితం గడిపొచ్చి అక్కడ బొక్కబోర్ల కింద పడి దెబ్బ తగిలించుకొచ్చినా కూడా ఇంకా ఎక్కడా కూడా అంబటి రాంబాబు కుదురు కోరటం అనేది రాలేదు. ఈ రోజు మళ్ళీ నోరు పాడేసుకున్నాడు. ఏమని పాడేసుకున్నాడంటే, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ వాడిని ఎప్పుడో తగలేశారు అని చెప్పిన మాట అంటున్నాడు. వాడిని ఈరోజు రెచ్చిపోయిన ఈ పిచ్చి మోకంతా ఈరోజు ఒక సేడిస్ట్ లాగా రోడ్ల మీద తిరుగుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇది కాకుండా రోజా సెల్వమణి పంగనామాలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉంది. ఎయిటర్ ఏంటి ఇక్కడ విజువల్స్. ఊరికి తనకి కాకుండా ఇంకా పక్కన కూడా పంగనామం పెడతా కూర్చుంది ఈరోజు. సో రోజా సెల్వమణి వచ్చి ఓజీ కాదు అదో క్యాబేజ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గురించి రెచ్చగొట్టింది. జన సైనికులందరినీ లేపి తన్నించుకోవడానికి ముహూర్తం రెడీ అవుతుంది అనిపిస్తుంది నాకు. ఈ రోజు పవన్ కళ్యాణ్ అనేవాడు నేను గెలిస్తే మీ అందరికీ అండగా ఉంటాను అన్నాడు. ఎవరికి అండగా ఉన్నావు? నీకు ప్యాకేజీ ఇచ్చే చంద్రబాబు నాయుడుకి అండగా ఉన్నావు. నువ్వు ఓజీ కాదు, పెద్ద క్యాబేజీ అనేది ఈ రోజు అందరికీ అర్థమైంది. మామూలుగా లేదండి విరగబడతాను. అది కాకుండా గుట్కా నాని, కొడాలి నాని బయటకు వచ్చి ఈ రోజు పొద్దున మాట్లాడి అని మీ ముందుకు మాట్లాడాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అతను అన్నాడు, చంద్రబాబు నాయుడు లాగా మదం ఎక్కి ఒళ్ళు బలిసి ఇలాంటి మాటలన్నీ చంద్రబాబు నాయుడు గారిని అన్నాడు. అది కాకుండా నరుకుతాం, భూమిలో పాతి పెడతామని రెచ్చిపోయి రక్తకాండ సృష్టించడానికి ఈరోజు వైసీపీ వాళ్ళందరూ రోడ్డు ఎక్కారు. ఇది కాకుండా తాడిపత్రిలో అరెస్ట్ చూసాము. ఈ రోజు ఈ ముగ్గురిని చూస్తుంటే, వీళ్ళ వింత పోకరిని చూస్తుంటే, వాళ్ళ వెనకమాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని ఒక నినాదంతో రెచ్చిపోతున్నారు. మీ వెనకమాల ఉంది ఒక బొద్దింక. ఆ బొద్దింక చెప్పుతో కొడితే చచ్చిపోద్ది. ఎప్పుడు బొద్దింక అని పోల్చుకోకూడదు. బొద్దింకతో పోల్చుకున్న జగన్మోహన్ రెడ్డి మీ వెనకమాలుండి నడిపిస్తాడా? ఏం మాట్లాడుతున్నారు? యు ఆల్ బికేమ్ బిగ్ ఫూల్స్. చంద్రబాబు లాగా మతం వ్యక్తి ఒళ్ళు కలిసి ఆ గొడ్డలతో మీ పార్టీని, మీ అవినీతి సామ్రాజ్యాన్ని, మీ రాజకీయ జీవితాలని తెగనరికి భూమిలో పరశురాములాగా పాసి పెడతాడు. నువ్వు ఓజీ కాదు. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాకరొచ్చానుకో పెద్ద క్యాబేజీ అనేది ఈ రోజు అందరికీ అర్థమైంది. ఈ రోజు కూర్చుని చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురిని పట్టుకుని టార్గెట్ చేసి బూతులు తిట్టడమే పనిగా పెట్టుకుని వాడు వీడు బలిసి కొట్టుకుంటున్నారు. కోవెక్కింది ఇలాంటి మాటలన్నీ రెచ్చిపోయి వాగేశారు. రోజా అయితే ఏకంగా నారా లోకేష్ గారు వచ్చాక, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాక ఎడ్యుకేషన్ సిస్టమ్ పతనావస్థకి వెళ్ళిందంట. సిగ్గుండాలి ఈ మాట మాట్లాడడానికి. రోజా, ఎప్పుడన్నా నువ్వు చదువుకుంటే ఈ మాటలు రావు. పోయి ఎప్పుడన్నా స్కూల్లో జాయిన్ అవ్వు. ఏపీ స్కూల్లో న్యూస్ పేపర్ కటింగ్ చూడు ఒక్కసారి. ఆంధ్రప్రదేశ్ బడి పిల్లలు, మన బడి పిల్లలు ఎంత మార్కులు తెచ్చుకున్నారు. సిగ్గుండాలి మాటలు మాట్లాడడానికి. ఈరోజు మొన్నటిదాకా మేనిఫెస్టోలు తగలబెట్టారు. ఈరోజు రోడ్డు మీదకి వచ్చి చిల్లర మోకంతా చిల్లరేషాలు వేసుకుంటూ తిరుగుతూనే ఉన్నారు. అన్రెస్ట్, టోటల్ స్టేట్లో అన్రెస్ట్. ఈ బూతులు మాట్లాడిన ముగ్గురికి మాత్రం ఎట్ ఎనీ కాస్ట్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో బర్త్ కన్ఫర్మ్ రాసి పెట్టుకోండి. ఈరోజు 2 ఏళ్ల సుపరిపాలన ఈ కూటమి వాళ్ళు తిరుపతిలో సభ పూర్తి చేసుకుని తిరిగి వచ్చేటప్పటికి మేము ఉన్నాం, అరెస్ట్కి రంగంగా సిద్ధంగా చేయండి, మేము ఉన్నామో అనుకుంటా ముగ్గురు చేతులు లేపి పైకి చూశారు. ఈరోజు దాంట్లో కిట్టును కూడా యాడ్ చేస్తే పని అయిపోద్ది. నిజంగా కిట్టు కూడా రెచ్చిపోయేవాడే. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేవని కిట్టు, నువ్వు కూడా నీకు అంత సీన్లు వెళ్ళే కానీ అరెస్ట్కి తక్కువ, నువ్వు దేనికి ఎక్కువ ఎవరికి తెలీదు. ఆస్క్ యువర్ ఫాదర్. సో ఈరోజు రాష్ట్రం అంతటా చెలరేగిపోయి కూర్చుంటే ఒక్కడు మాత్రం మౌన ముద్ర వేసి కూర్చున్నాడు. అతని పేరే వల్లభనేని వంశీ. 137 రోజులు జైల్లో గడిపిన తర్వాత తీగ స్ట్రైట్గా అయిపోయింది. వంకర్ టింకర్ లేకుండా ఖాళీకి కూర్చుంది అలాగే. సో ఈరోజు నాని, రోజా, అంబటికి మాత్రం ఖచ్చితంగా బాజా భజంత్రీలు ఉంటాయి. మీరు చూస్తూనే ఉండండి. జూన్ మంత్ వెరీ హ్యాపెనింగ్ మంత్ అవుతుంది వీళ్ళందరికీ. మోగుతాయి సన్నాయిలు. సో మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.